అభయ్, ఆర్ యు షూర్? మీరిద్దరూ తీసుకున్న నిర్ణయం చిన్నది కాదు. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారా? ఎస్ ఫ్రెండ్, అన్ని రకాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం. అదే కరెక్ట్ కూడా ఫ్రెండ్. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ బాధ్యతల్ని గౌరీ శంకర్లకి అప్పగిస్తున్నారు అంటే అది చాలా చాలా పెద్ద న్యూస్ అవుతుంది. మనం చాలా మందికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎన్నో రకాలుగా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఎంత కష్టమైనా ఎన్ని ఇబ్బందులైనా సరే ఫేస్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం ఫ్రెండ్. అమ్మా నాన్న ఉండగా మేము కంపెనీ బాధ్యతలు తీసుకోవడం కరెక్ట్ కాదు ఫ్రెండ్. మీ ఇద్దరి ఉద్దేశం నాకు అర్థమైంది. వాళ్ళు మీకు అమ్మా నాన్నలని మీకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. ఏ సంబంధం లేని మాకు ఇంత పెద్ద బాధ్యతను ఎందుకు అప్పచెప్తున్నారని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? అది కూడా ఆలోచించాను ఫ్రెండ్. నువ్వు ఓకే అంటే చాలు, అమ్మా నాన్నల్ని మేము ఒప్పిస్తాం. కంపెనీలో సీనియర్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీ అమ్మా నాన్నల గురించి నిజం చెప్పాల్సి వస్తుంది. ఆఫీసులో కూడా మనం మేనేజ్ చేయాలి. మన కంపెనీ అంటే మన ఫ్యామిలీయే కదా ఫ్రెండ్. సో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. ప్రాబ్లం ఏమి ఉండదనే అనుకుంటున్నాను. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ చైర్మన్ పోస్ట్లో ఆర్యాని చూడాలని నాకు ఉంది. కానీ ఎలా ఒప్పిస్తారు? ఏం లేదు ఫ్రెండ్, అంతే సింపుల్. నువ్వు ఓకే అను, మేము ఒప్పిస్తాం. అలాగే, మీ ఇష్టం. కానీ శంకర్ చాలా చాలా క్వశ్చన్స్ వేస్తాడు. మీరిద్దరూ జాగ్రత్తగా ఉండాలి. మేము చూసుకుంటాంలే ఫ్రెండ్. రా అన్నయ్య, అమ్మ నాన్నల దగ్గరికి వెళ్దాం. నో నో ఓకే, నేను వెళ్ళి నాన్నను ఒప్పిస్తాను, నువ్వు వెళ్ళి అమ్మను ఒప్పించు. ఓకే డన్. ఉండాలి. ఎఫ్ఎం చైర్మన్ ఛాంబరు, ఎండి క్యాబిన్, కాన్ఫరెన్స్ హాలు అన్నీ క్లీన్ చేయించావా? చేయించాను సార్. సరే, సార్ వాళ్ళు వచ్చే టైంకి అందరూ అలర్ట్గా ఉండాలి. ఓకే సార్. స్టాఫ్ అందరినీ డిపార్ట్మెంట్ వైజు సార్కి మేడంకి పరిచయం చేస్తాను. మీరందరూ అలర్ట్గా ఉండండి. ఆఫీస్ వర్క్ సంబంధించి ఏమైనా అడిగితే ప్రాపర్ ఆన్సర్ ఇవ్వండి. ఓకే సార్. ఈ ఫైల్స్ అన్ని ప్రీవియస్ ప్రాజెక్టులకు సంబంధించినవి. సార్ అడిగితే వెంటనే తెచ్చివ్వండి. ఓకే సార్. సంధ్య, ఏంటి ఆఫీస్ అంతా హడావిడిగా ఉంది. ఇప్పుడు మనం ఎవరిని కలవాలి? శంకర్ నారాయణ గారని సీనియర్ మేనేజర్ని కలిసి ఆఫర్ లెటర్ ఇచ్చి జాయిన్ అవ్వమన్నారు కదా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. వీఆర్ న్యూ జాయినర్స్. శంకర్ నారాయణ గారిని కలవాలి. అదిగోండి సార్ అక్కడ ఉన్నారు. మీరంతా అలర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ. ఓకే అండి. ఆఫీస్ ఎంత బాగుందిరా. ఇక్కడ జాబ్ వచ్చిందంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టారా. శ్రావణి సంధ్య చాలా లక్కీరా, ఇంత మంచి ఆఫీస్లో జాబ్ కొట్టేశారు. మనకు కూడా వచ్చాయి కదరా. రే, మనకి మన టాలెంట్తో రాలేదు, అడుక్కుంటే వచ్చాయి. రెండింటికి చాలా తేడా ఉంది. ఆ అన్నయ్య చెప్పింది కూడా ఇదే కదరా. రికమెండేషన్తో జాబ్ చేస్తే సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నాడు. ఈ విషయం మనకెందుకు అప్పుడు అర్థం కాలేదు? రే ఫూల్, రికమెండేషన్లో జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు, కానీ మనకు వేరే ఆప్షన్ లేదు కదా. ఎన్ని రోజులని అన్ని ఆఫీసుల చుట్టూ అన్ని కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉండాలి.
మనం టెన్షన్ పడిందే శ్రావణి సంధ్య మిస్ అవుతారని కదా. నిజమేరా. అవును, శ్రావణి సంధ్య ఆఫీస్లోనే ఉండుంటారు కదా. అంటే నువ్వు సంధ్యకి ఫోన్ చేయలేదా? చేశాన్రా, లిఫ్ట్ చేయలేదు. వాళ్ళు మన మీద చాలా కోపంగా ఉన్నారు. సర్లే, ఆఫీస్లో ఉంటారు కదా, ఎలాగోలా కన్విన్స్ చేద్దాం పద. ఆ, సార్ ప్లీజ్ ఆగండి. ఎవరిని కలవాలి? కొత్తగా జాయిన్ అవ్వడానికి వచ్చాం. ఆఫర్ లెటర్ ప్లీజ్. లెటర్ ఏం లేదు, రాకేష్ గారు రికమెండ్ చేశారు. సార్ ఒకసారి రాకేష్ సార్ కాల్ చేసి కన్ఫర్మ్ చేయించండి. ఒక నిమిషం. లిఫ్ట్ చేయడం లేదు. అవన్నీ నాకు అనవసరం అండి. వాళ్ళకి మీరు తెలుసో తెలీదో. కంపెనీ చైర్మన్ గారి అమ్మాయి ఆకాంక్ష వర్ధన్ మాకు బాగా తెలుసు. జెండే సార్ కూడా తెలుసు. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. మీ అన్నయ్య అక్కడ ఏ సర్వెంట్గా వర్క్ చేస్తున్నాడో ఏమో ఎవరికి తెలుసు. చూడండి, ఇవాళ ఆకాంక్ష మేడం, అభయ్ సారు కంపెనీ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఆఫీస్ అంతా హడావుడిగా ఉంది. ఏ నిమిషంలోనైనా వాళ్ళు రావచ్చు. మీరు ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా కాసేపు వెయిట్ చేయండి. రాకేష్ సారు రికమెండేషన్ అంటున్నారు కదా, ఆయన వచ్చాక వెళ్ళొచ్చు. అది కాదు. ప్లీజ్ గో. లాభం లేదు, మనం వెయిట్ చేద్దాం పద.